హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పల్లీల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం పావు కేజీ పల్లీలని బాగా ఫ్రై చేసి ఆయిల్ లేకుండా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తర్వాత 15 ఎండుమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ని 1 స్పూన్ వరకు తీసుకొని ఈ మొత్తం కలిసే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాక్స్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.